నమస్తే కడప వార్త. ఏ వ్యవస్థ పాడైనా పర్వాలేదు, కానీ విద్యా వ్యవస్థ పాడైతే దాదాపు సమాజమే పాడైపోతుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కడప జిల్లాకు సంబంధించిన 10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో అనేక అవకతవకలు జరిగి, మాస్ కాపింగ్ జరిగి మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆర్జేడీగా శామ్యూల్ గారు వచ్చారు. ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా 3 రోజుల కిందట హెడ్ మాస్టర్లందరికీ మీటింగ్ని ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో విద్యార్థులకు సంబంధించి మెరిట్ విద్యార్థులే బాగా మంచి మార్కులు తెచ్చుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో మాస్ కాపింగ్ జరగకూడదు అని ఆయన అందరికీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ పరీక్షలలో తెలుగు ఎగ్జామ్ పూర్తి అయింది. రిమైనింగ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏ చర్యలు చేపడుతున్నారు విద్యాశాఖ తరపున అనే విషయాల గురించి ఆర్జేడి శామ్యూల్ సార్తో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా ఈ 8 జిల్లాలకి మీరు ఆర్జేడీగా పనిచేస్తున్నారు కదా, ఈ 8 జిల్లాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ఎగ్జామ్స్ కి హాజరవుతున్నారు? ఆ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు కానీ ఇన్విజిలేటర్లకు కానీ మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇప్పుడు 8 జిల్లాలకు సంబంధించి మొత్తం 2,17,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకి హాజరవుతున్నారు. మొత్తం అన్ని జిల్లాలు కలిపి 1103 సెంటర్లు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల అపాయింట్మెంట్ కానీ, ఇన్విజిలేటర్ల అపాయింట్మెంట్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి మంచినీటి వసతులు కానీ, లేకపోతే బెంచెస్ కానీ, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ కానీ అన్ని ఏర్పాటు చేశాం. ఆయా జిల్లాల్లో మా డిఈఓలందరూ కూడా గౌరవ కలెక్టర్ గారితో మీట్ అయ్యి, కలెక్టర్ గారి యొక్క సహకారంతో వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళ కోఆర్డినేషన్ తీసుకొని ఈ ఎగ్జామినేషన్కి సమాయత్తం కావడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఎగ్జామ్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ నిర్వహించాలంటే ఇన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహకారం అనేది తప్పనిసరిగా అవుతుంది. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేటువంటిదే ఎగ్జామినేషన్ సంపూర్ణంగా నిర్వహించలేదు కాబట్టి ఆయా డిపార్ట్మెంట్లు అన్నిటి యొక్క సహకారం తీసుకున్నాం. అన్ని అపాయింట్మెంట్లు కంప్లీట్ చేశాం. ఆల్రెడీ నేను ఒక ఎగ్జామ్ కూడా పూర్తయిపోయింది. విద్యార్థులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడేటువంటి పరిస్థితి అయితే లేదు. అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ని కల్పించడం జరుగుతుంది. ఓకే సార్, మీరు దాదాపు ఈ ఎగ్జామ్స్ కు సంబంధ నిర్వహణలో చాలా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అది ఇన్విజిలేటర్లకు సంబంధించి కానీ, కొంతమంది కొన్ని ఇన్విజిలేటర్ నియామకంలో కానీ, ఈవెన్ క్లర్క్ స్థాయిలో అది ఉద్యోగులే వాళ్ళని నియమించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీ ఇప్పుడు దాదాపుగా 2,17,000 మంది విద్యార్థులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే సుమారుగా మేము దాదాపు ఈ 6,000 పైగా స్టాఫ్ ని నియమించుకోవడం జరిగింది. అంటే చీఫ్ డిపార్ట్మెంట్ రూపంలో కానీ, లేకపోతే ఇన్విజిలేటర్ రూపంలో కానీ, క్లర్కుల రూపంలో కానీ. అయితే ఏంటంటే మాక్సిమం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాం. ప్రతి ఏరియాలో కూడా చివరికి హెడ్ క్వార్టర్ కి దూరంగా ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా కాన్సన్ట్రేట్ చేశాం. చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లకు కూడా బాగా మోటివేట్ చేశాం. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా మేము చర్య తీసుకోవడానికి ప్రయత్నం నియామకం ఎలా విధంగా జరిగింది సార్? ఇప్పుడు నియామకం అనేటువంటిది ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రిపోర్ట్ ఇస్తాడు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ప్రకారం డిఈఓ గారు వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు. మామూలుగా క్లర్క్ స్థాయి వాళ్ళని సెలెక్ట్ చేశారు అంటున్నారు ఆరోపణలు. ఇక్కడ క్లర్క్ స్థాయి వ్యక్తి సెలెక్ట్ చేయటం అనేటువంటిది ఆఫీసులో డివైఈఓకి సపోర్ట్ గా క్లర్క్ ఉంటాడే తప్ప ఖచ్చితంగా డివైఈఓదే పూర్తి రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఎక్కడైనా సరే తప్పు జరిగినా, మంచి జరిగినా ఆ డివిజన్ కి సంబంధించిన డివైఈఓనే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే క్లర్క్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది.
ఓకే ఓకే సార్, ఇంకోటి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ విధానం ఏ విధంగా ఉంది? సార్ దాదాపుగా రాయలసీమ ముఖ్యంగా జోన్ 4 లో ఉన్నటువంటి 8 జిల్లాల్లో కూడా మేము 83 ఫ్లయింగ్ స్క్వాడ్ అరేంజ్ చేశాం. 83 ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటుగా 218 సెట్టింగ్ స్క్వాడ్ అరేంజ్ చేశాం. దాదాపుగా ఒక 53 ప్రాబ్లమేటిక్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమేటిక్ సెంటర్స్ లో కూడా ట్రబుల్ సిమ్ సెంటర్స్ లో కూడా మేమేం చేసామంటే వాళ్ళ కొన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేస్తాం. అంటే మాక్సిమం ఎఫర్ట్స్ అన్ని తీసుకున్నాం. అంటే ఎక్కడైనా ప్రాబ్లమేటిక్ సెంటర్ ఉంటే ఆ ప్రాబ్లమేటిక్ సెంటర్ లో మా యొక్క డైరెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న చోట వాటిని మనం సిట్టింగ్ స్క్వాడ్లతో ఫిలప్ చేయడం కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే హెడ్ క్వార్టర్ కి దూరంగా, మండల హెడ్ క్వార్టర్ కి దూరంగా ఉన్న ప్లేస్ లో వాటిని సి సెంటర్ గా గుర్తించి ఆ సి సెంటర్ కస్టోడీ నియామకం చేయడం కానీ, ఇట్లా అన్ని రకాలైన సార్, చర్యలు. ఇంకోటి మీరు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇక్కడి నుంచి వాళ్ళ కదలికలు కూడా ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించే వాటికి అయితేనేమి ఇన్ఫర్మేషన్ ముందుగానే వెళ్ళిపోతుందని చెప్పి సమాచారం ఉంది. అంటే ఇప్పుడు దాదాపు అట్లా జరిగేదానికి అవకాశం లేదు. ఒకవేళ ఫ్లయింగ్ స్క్వాడ్ యొక్క ఏ స్కూల్ కు పోవాలనేది ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. యాక్చువల్ ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెంబర్ ఒకరు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ మెంబర్ ఒకరు ఉంటారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మెంబర్ ఒకరు ఉంటారు. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెంబర్ ఏం చేస్తారంటే ఏ స్కూల్ కు పోవాలనేది తన మనసులో ఆలోచించుకుని పోతాడే తప్ప ముందుగా ఓపెన్ చెప్పేది అనుకుండదు. ఒకవేళ మీరు చెప్పిందే కనుక నిజమైతే నేను చర్య తీసుకుంటాను. ఓకే సార్. సార్, దాంతో పాటు మనకి నిన్న జరిగిన తెలుగు ఎగ్జామ్ సంబంధించి చాలా చోట్ల మాస్ కాపింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వేంపల్లెకు సంబంధించినటువంటి జెడ్పీ స్కూల్లో దాదాపు 15 minutes తర్వాత క్వశ్చన్ పేపరు ఒక ఆన్సర్ షీట్, ఒక వైట్ పేపర్ లో రాసి బయటికి నుంచి ఆన్సర్స్ తెప్పించుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఒకటి మాక్సిమం అట్లా జరిగేదానికి అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే జనరల్ గా నేను చెప్తున్నా, ఇప్పుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పోలీస్ ఫోర్స్ అనేది ఉంటది. యాక్చువల్ గా వేంపల్లి అనేది మండల హెడ్ క్వార్టర్, పోలీస్ స్టేషన్ కూడా అక్కడే ఉంటది. ఒకవేళ మీరు చెప్పింది వాస్తవాలు గనక జరిగేటట్టయితే మాత్రం ఖచ్చితంగా చీఫ్ డిపార్ట్మెంట్ల మీద చర్య తీసుకుంటాం. దాని మీద డిఓ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అంటే ఒకటి, ఏ ఎగ్జామ్ జరిగినా సరే ఆ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి జిల్లాలో ఖచ్చితంగా పలానా ఒక 100 సెంటర్లు ఉంటే కనీసం ఒక 4-5 సెంటర్ల మీద కంప్లైంట్లు వస్తాయి. అయితే ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ తర్వాత మాకు దాదాపు ఒక 3-4 డిస్ట్రిక్ట్స్ నుంచి కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. ఈ కంప్లైంట్ల మీద కూడా డిఓకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అక్కడ కూడా నిఘా పెట్టబోతుంది. మాకు ఏ రోజు అయితే కంప్లైంట్ వస్తుందో, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎగ్జామ్ జరిగితే ఈ రోజు మాకు కంప్లైంట్ వస్తే రేపటి రోజున దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇబ్బంది ఏమి లేదు. సార్, ఇంకోటి మన SCRT-కి సంబంధించి 3 క్వశ్చన్ పేపర్స్ ని ముందుగానే మీరు 2-3 months బిఫోర్ రిలీజ్ చేశారట కదా. మేము మామూలుగా ఆ 3 పేపర్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్సే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు పిల్లలు మొత్తం టోటల్ బుక్ ని మామూలుగా ఒక సబ్జెక్ట్ ని ఎట్లా చదివేదానికి అవకాశం ఉంటుంది? జనరల్ గా SCRT వాళ్ళు కానీ ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైనా సరే జస్ట్ ప్రాక్టీస్ పేపర్లు మాత్రమే. ప్రాక్టీస్ పేపర్లు దాదాపు ఒకవేళ మీరు అన్నట్టు 3 పేపర్లు కనుక వాళ్ళు సెట్ చేసి ఉంటే దాంట్లో ఏదన్నా 1-2 ప్రశ్నలు రావచ్చేమో. చాలా మటుకు నిన్న దాంట్లో చాలా మటుకు వచ్చినాయి. ఎందుకంటే ఈ పేపర్లు తయారు చేసే వాళ్ళు వేరు, ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసే వాళ్ళు వేరు. టోటల్ గా ఆ పేపర్ సెట్టింగే డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దీనికి దానికి రెండింటికి కలిపి క్వశ్చన్స్ ఒకే రకం ఉన్నాయి అనుకోవటం కరెక్ట్ కాదు. సార్, దాన్ని డిఫరెంట్ అంటారు? డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఈ సెక్టర్స్ వేరు, ఆ సెక్టర్స్ వేరు. సార్, ఇంకోటి మనకు దాదాపు ఈ ఎగ్జామ్స్ సంబంధించి జిల్లాలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి సార్? 10th class సెంటర్స్ దాదాపు అంటే మొత్తం జోన్ 4 లో 1103 సెంటర్లు ఉన్నాయి మొత్తం మీద. కడప జిల్లాలో సుమారు ఒక 140-150 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్ ఫిగర్ అయితే నా దగ్గర లేదు. అవునండి. ప్రతి సెంటర్ మీద కూడా మేము ఖచ్చితంగా నిఘా అయితే పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ రూరల్ ఏరియాస్ సంబంధించి కాన్సన్ట్రేషన్ సరిగా లేని దాని వల్ల ఆ ఏరియాలో ఎక్కువ కాపీలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు. ఇప్పుడు మాది టౌన్ లో మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం అనేటువంటిది బయట కొంతమంది అనుకుంటారు, అది అపోహ మాత్రమే. ఖచ్చితంగా ప్రతి సెంటర్ కూడా ఇక్కడ నుంచి కార్నర్ ఏరియాలో ఉన్న సెంటర్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ లో నిన్నటి రోజున చూస్తే కర్నూలు జిల్లాలో హోలగుండ, అంటే కర్నూలు టౌన్ నుండి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హోలగుండ సెంటర్ లో కూడా మా వాళ్ళు కూర్చోవడం జరిగింది. అంటే ప్రతి సెంటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కాకపోతే ఒకే రోజు అన్ని సెంటర్లో చూడలేకపోయినా
నిన్న కొన్ని సెంటర్లు చూస్తుంటాము, ఈ రోజు రేపు కొన్ని సెంటర్లు చూస్తాం. అట్లా విడతల వారీగా సెంటర్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ ఉంటది, ఏ సెంటర్ ని కూడా వదిలిపెట్టాం. సార్ ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించి మెరిట్ స్టూడెంట్స్ కి ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ వల్ల మేలు జరుగుతుందంటారా? ఖచ్చితంగా మా ఉద్దేశం కూడా అదే. చదివిన స్టూడెంట్ మాత్రమే పాస్ కావాలి, బాగా చదివినటువంటి మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా మంచి స్కోర్తో పాస్ కావాలనేటువంటి ఉద్దేశం. చదివిన స్టూడెంట్ కి చదవని స్టూడెంట్ కి ఖచ్చితంగా వ్యత్యాసం అనేది ఉండాలి. అందుకనే ఎగ్జామినేషన్స్ ని పర్ఫెక్ట్ గా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము. మరి ఈ జోన్ మొత్తం మీద కూడా ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. సార్ ఈ కాపీలకు సంబంధించి మామూలుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అయితే సిట్టింగ్ స్క్వాడ్స్ అయితేనేమి మీరు చెప్పారు కదా, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది హాఫ్ అన్ అవర్ ఉండి బయటకు వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మళ్ళా రిమైనింగ్ టైం అంతా కాపీల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ విధంగా కాకుండా ఇంకో వేరే విధానం అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ బట్టి అది ఉంటది. ఎగ్జామినేషన్ సెంటర్ కనుక బాగుంది అనేటువంటి ఒపీనియన్ కనుకున్నట్టయితే ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వేరే సెంటర్ పోతా ఉంటారు. అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నాయంటే ఎక్కువసేపు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే అది ఫ్లయింగ్ స్పాట్ చూసేటువంటి దృష్టి అనేది ఉంటుంది. మీరు ఏదైనా ఎగ్జామ్ సెంటర్ ని విజిట్ చేశారు? దాదాపుగా నేను నిన్న చూశాను, గతంలో కూడా చాలా ఎగ్జామ్ సెంటర్లు చూడడం జరిగింది. నాకు అక్కడ నేను నిన్న పోయిన ఎగ్జామినేషన్ సెంటర్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఎక్కువ సేపు నేను మానిటర్ చేశాను. కాదు సార్, ఇప్పుడు ఇక్కడ మన జిల్లాలో కడప జిల్లాలో ఎక్కువ డిస్టర్బెన్స్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి డిస్టర్బెన్స్ ఉన్నటువంటి సెంటర్ అంటే అది పర్ఫెక్ట్ గా చెప్పలేము సార్. నిన్న ఎగ్జామ్ రోజు బాగా జరిగింది, రేపు డిస్టర్బెన్స్ కావచ్చు. నిన్న డిస్టర్బ్ అయినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ రేపు బాగా జరగవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది చెప్పలేము. అయితే ఏంటంటే మా కాన్సన్ట్రేషన్ ప్రతి సెంటర్ మీద అయితే ఉంటుంది. ప్రతి సెంటర్ మీద మామూలుగా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ఇన్విజిలేటర్స్ కానీ మీ సిబ్బందికి కానీ మీరు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారు? దయచేసి ప్రతి ఒక్క ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ, సిట్టింగ్ స్క్వాడ్ మెంబర్స్, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్ ఎవరైనా సరే ఎగ్జామినేషన్ లాగే కండక్ట్ చేద్దాం. అల్లరి చిల్లరగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఎగ్జామినేషన్ సెంటర్ లో ఉండొద్దు. ఎగ్జామినేషన్ క్లీన్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎగ్జామినేషన్ నిర్వహించేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా చాలా పక్కాగా మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఫ్యూచర్ కి, భావి తరాలకు కావలసినటువంటి మానవ వనరులను అందిస్తున్నాము. ఆ మానవ వనరులన్నీ కూడా క్వాలిటీతో కూడినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ గా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి చదువుతో పాటు నిజాయితీ, నీతి, నైతిక విలువలతో కూడినటువంటి స్టూడెంట్ మనం సొసైటీలో పంపిద్దాం. అందుకే ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏమంటే ఎగ్జామినేషన్ ని పగడ్బందీగా నిర్వహించండి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు దాదాపు నిన్న వేంపల్లిలో జరిగినటువంటి తెలుగు ఎగ్జామ్ సంబంధించి కొంతమంది కాపీ కొడుతుంటే ఒక ఇన్విజిలేటర్ చాలా స్ట్రిక్ట్ అట. ఇన్విజిలేటర్ 5 members పట్టుకొని బయట నిలబెడితే వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాశారని చెప్పి మాకు ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను రేపు ఎంక్వైరీ చేపిస్తా. ఎంక్వైరీ చేపించి నిజంగా కనుక జరుగుంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకుంటా. ఓకే సార్, ఈ పర్టికులర్లీ ఈ రూరల్ ఏరియాస్ సంబంధించి కొంచెం మెరిట్ స్టూడెంట్స్ కి మంచి జరిగే విధంగా మన విద్యా వ్యవస్థ, విద్యా సిబ్బంది అందరూ కష్టపడి పనిచేసేటట్లు వాళ్ళందరికీ మీరు ఒకసారి సలహా ఇస్తే బాగుంటుంది. తప్పకుండా. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియాతో పాటుగా రూరల్ ఏరియాలోనే దాదాపు 60 to 70% స్టూడెంట్స్ చదువుతున్నారు. మరి రూరల్ ఏరియాలో చదివేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మరి తల్లిదండ్రులు పేదరికం నుండి రావచ్చు, లేకపోతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి చదువుతున్నాడంటే ప్రతి స్టూడెంట్ ని కూడా మనం డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటది. ఈ 10వ తరగతి ఎగ్జామ్ అనేటువంటిది జీవితంలో కీలకమైన ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి స్టూడెంట్ యొక్క తొలి స్టెప్ ఇది. మొదటి అడిగేస్తున్నాడు 10వ తరగతి ఎగ్జామ్స్ కి అపీర్ అవటం ద్వారా. కాబట్టి స్టూడెంట్ వేసేటువంటి ఈ ఎగ్జామినేషన్ స్టెప్ ని మంచి స్టెప్ గా వేద్దాం. ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్ గా నిర్వహించి మంచి స్టూడెంట్ మరి సొసైటీలోకి వచ్చేటువంటి విధంగా చూద్దాం. కాపీయింగ్ ఆస్కారం లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.